ఒకసారి కుండని ఎవరో ఇలా అడిగారంట, ఏమ్మా కుండ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, అదెలా సాధ్యం అని అప్పుడు ఆ కుండ నవ్వుతూ చెప్పిందట, నేనెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను, మరేమో నేను వచ్చింది మట్టిలో నుండే కదా, మరి వెళ్ళేది కూడా మట్టిలోనికే, ఈ మధ్యలో ఆవేశం, ద్వేషం, కోపాలు ఇవన్నీ అవసరమా అని చెప్పి నవ్విందట. నిజమే కదండి. ఇది నేను బుక్లో రీడ్ చేశానండి, మీతో అందరితో షేర్ చేద్దాం అనిపించి జస్ట్ అలా చెప్పాను అనమాట. అయ్యో, ఈ కోట్ చెప్తూ నేను అసలు ఏం ప్రిపేర్ చేస్తున్నానో కూడా చెప్పడం మర్చిపోయాను మీకు. ఈరోజు స్పెషల్ అయితే సోయా పకోడీ. ఏంటక్క అంత స్పెషల్ అంటారా? నిజంగా స్పెషలేనండి. అంటే సోయాలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం పిల్లలకి ఇవ్వడానికి ఇది ఇష్టపడతాను. సో నా దృష్టిలో అయితే ఇది స్పెషలే అనమాట. సర్లేండి అక్క, మీరు ఎన్నైనా చెప్తారని అంటారా? లేదండి, నిజంగానే సోయాలో ప్రోటీన్ ఉంటుంది. సో మ్యాక్సిమం పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. జంక్ ఫుడ్స్ అది అవాయిడ్ చేయండి. అండ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే కనుక ఇలా చక్కగా వేడి నీటిలో వేసేసాం అనుకోండి, ఒక 5 minutes ఇది మెత్తగా అయిపోతుంది. వాటర్ అంతా చక్కగా స్క్వీజ్ చేసేసి ఇలా చక్కగా పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా పిల్లలకి ఇచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, అమ్మ సేమ్ ఈరోజు చికెన్ పకోడీ లాగే వచ్చిందని అన్నారు. ఇంతకని ఇంకేం కావాలి చెప్పండి. వెజ్లో నాన్ వెజ్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి పెట్టండి, షేర్ చేసి పెట్టండి. బాయ్.